మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మీకు వస్తుంది కంపల్సరీగా. అదే ఓకేనా. సో టుడే చూడండి మనకి బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటాం. ఇవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకునే స్టేట్మెంట్కి ఈక్వల్గా మ్యాచ్ అయ్యి అన్రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మంది సప్లయర్స్కి సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తాం, కస్టమర్స్కి సేల్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇది కామన్గా జరిగేది. అందరు క్యాష్ ఇవ్వరు కదా, కొందరు చెక్స్ రాసిస్తారు. మనదేమో ఎస్బీఐ బ్యాంక్ ఉంటుంది, వాళ్ళదేమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది. వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్ చెక్ రాసిస్తారు, మనం తీసుకుని వెళ్ళి మన బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఆ ట్రాన్స్ఫర్ అయిన డేట్ ఏంటి, ఇక్కడ మనం ఎంట్రీ చేసుకున్న డేట్ ఏంటి, ఓకే, అన్రీకన్సిల్ నుంచి ఇది. సో ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి, బ్యాంకులతోనే, వేరే వాటితో కాదు, బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఓకే. సో అదే అనమాట. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. పీడిఎఫ్ కనబడుతుందండి? యా ఓకే. చూడండి ఇక్కడ. సో లైక్ వసీం అండ్ మురళి 2 పార్ట్నర్స్, ఇద్దరు కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకున్నారు. ఓకే. సో ఒకరు 3 lakhs పెట్టారు, ఒకరు 5 lakhs పెట్టారు. ఓకేనా. సో ఇది స్టార్ట్ చేస్తాం. కంట్రోల్ సి కాపీ, న్యూ కంపెనీ క్రియేషన్, కంట్రోల్ వి పేస్ట్. సర్వీస్ ఓరియంటెడ్. ఓకే. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, ఇంకా రిమైనింగ్ అని నో పెట్టండి. రిమైనింగ్ మనకు అవసరం లేదు. యాక్సెప్టర్లో సేవ్. ఓకే. డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్తున్నాను, డైరెక్ట్గా ఓచర్లో నుంచే చేస్తాను. ఫస్ట్ రిసిప్ట్ డేట్ మార్చండి, 1/4, ఆల్ట్ సి లేదంటే క్రియేట్, వసీం క్యాపిటల్ అకౌంట్ 3 lakhs, మళ్ళీ క్రియేట్ చేయండి, ఆల్ట్ సి, మురళి క్యాపిటల్ అకౌంట్. ఆల్ట్ సి, యూనియన్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్ ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. మనకు మల్టిపుల్ బ్యాంక్స్ ఉన్నప్పుడు ఏ బ్యాంక్ నుంచి ఎవరికి డబ్బులు పే చేస్తున్నాం, ఏ బ్యాంక్ నుంచి ఎవరికి విత్డ్రా చేసుకుంటున్నాం అనేది ఉంటుంది. డేట్లు కంపల్సరీగా మార్చుకోవాలండి, డేట్లు మ్యాండేట్. డేట్లు, చెక్ నెంబర్స్ ఇవన్నీ మస్ట్ ఉంటాయి. యా. పర్చేజ్ ఏ ఫర్నిచర్ వర్త్ 50,000 బై పేయింగ్ చెక్ 2/4. క్యాష్కే కదా, చెక్ అంటే పేమెంట్ తీసుకోవాలి. డేట్ మార్చుకోండి, 2/4. ఏమన్నాడు, ఫర్నిచర్, ఆల్టర్ సి, ఫిక్స్డ్ అసెట్. యూనియన్ బ్యాంక్. ఇన్స్టార్ట్ నెంబర్ అంటే మనకు చెక్కు మీద 3-4 నెంబర్లు ఉంటాయి, దాంట్లో ఏదో ఒక నెంబర్ తీసుకుంటాం. ఓకే. అది ఇన్స్టాలేషన్ నెంబరా ఏంటి? ఇన్స్టార్ట్ నెంబర్ అంటే ఒక 10 digits ఎంత ఉంటుంది చూడండి. ఓకే. ఆ నెంబర్ ఇక్కడ తీసుకుంటాం. చెక్ రేంజ్ అంటే? చెక్ రేంజ్ అంటే అది ఏం అవసరం లేదండి, అది దానికి ఏం అసలు అక్కడ సింక్ ఏం రాయడానికి కూడా ఏమి ఉండదు. ఓకే. అంటే రేంజ్ అంటే ఎన్ని రోజులు, ఫర్ ఎగ్జాంపుల్ వ్యాలిడేట్ ఉంటుంది కదా, సో ఆ వ్యాలిడేట్ ఈ నెంబర్ ఇక్కడ ఇస్తాం, వ్యాలిడేట్ ఎంతవరకు ఉంటుంది అనేసి, 2 months, 3 months, 1 week అనేది. ఓకే. రేంజ్ లిమిట్ అదే అనుకోండి, చెక్ రేంజ్ ఎంతవరకు. ఇప్పుడు మనం చెక్ నెంబర్ ఎక్కడ వేసుకుంటాం సార్? ఇప్పుడు చెక్ నెంబర్ ఉంటుంది కదా ఇంతకు ముందు, ఇన్స్టార్ట్ నెంబర్ అనేది అదే ఇదా? నెక్స్ట్ రెంటెడ్ ఏ బిల్డింగ్ ఆఫీస్ అడ్వాన్స్ పేమెంట్ తీసుకోండి. కరెంట్ అసెట్ తీసుకుంటారు, ఇన్స్టార్ట్ నెంబర్ దగ్గర నెంబర్ తీసుకుంటారు.
నెక్స్ట్ ఇంకో అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం. కాంట్రా యూనియన్ బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంక్. ఆల్ట్ సి బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ నేమ్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ 20,000 ఫర్ పెట్టి క్యాష్. కాంట్రా క్యాష్ ఇన్ హ్యాండ్. నెక్స్ట్ 1.5 టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్. వాళ్ళ దగ్గర నుంచి లోన్ తీసుకున్నాం. వాళ్ళ అండర్లో మనం లోన్స్ అండ్ లైబిలిటీ తీసుకోవాలి. 1.5 లోన్స్ అండ్ లైబిలిటీ. 75 యూనియన్ బ్యాంక్. నెక్స్ట్ రెంట్ 8,000 బై సిండికేట్ బ్యాంక్ 2.5. కొన్ని యూనియన్ బ్యాంక్ తో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, కొన్ని సిండికేట్ బ్యాంక్ తో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. తర్వాత 1.6 ఇష్యూడ్ యూనియన్ బ్యాంక్ ఫర్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్. ఇది కూడా పేమెంటే. 1.6 నెక్స్ట్ ప్రింటర్ 26F7. స్టార్ ప్రింటర్స్. కమిషన్ రిసీవ్. డైరెక్ట్ ఇన్కమ్. నెక్స్ట్ 1.7 క్యాష్ డిపాజిట్ ఇన్ సిండికేట్ బ్యాంక్. డినామినేషన్స్ కూడా అడుగుతుంది. తర్వాత 2.8 పేమెంట్. ఎవరు ఇక్కడ? స్టార్ ప్రింటర్స్. సిండికేట్ బ్యాంక్. నెక్స్ట్ 1.9 చెక్ బుక్ చార్జెస్ పేమెంట్. నెక్స్ట్ 2.9 ఇంట్రెస్ట్ ఆన్ లోన్.
తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ టు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంట్రా. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ డెఫన్ ఇస్తే నెట్ ప్రాఫిట్ మనకి 51,500 వచ్చింది. 51,000 సార్ ఇప్పుడు మనం వచ్చింది. ఇప్పుడు ఫోన్ పే మనం గూగుల్ పే చేస్తాం కదండి, అది కూడా మనం బ్యాంక్ పెట్టుకోవాలి కానీ ఫోన్ పే గూగుల్ పే అని రాసుకోవచ్చు అంటారా? నేరేషన్లో రాసుకుంటే సరిపోతుంది. నేరేషన్ లో రాసుకోవాలి. ఇప్పుడు ఎట్లా చేసినా కూడా మీ అంటే అకౌంట్ ఇప్పుడు మనకు కొన్ని అకౌంట్స్ ఉంటాయి, ఫోన్ పే అని చెప్తారు, అది ఏ అకౌంట్ అని చెప్పరు, ఎలాగా అది? అంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లా పంపించినా మీ అకౌంట్లో కదా పడుతుంది. ఓకే, సో కంపల్సరీ ఏ బ్యాంక్ లో వేసారు, ఏ అకౌంట్ లో వేసారని మనకి ఇన్ఫర్మేషన్ కంపల్సరీ ఉండాలి. నెరేషన్ రాసుకోండి అంతే కదా, నెరేషన్ రాసుకుంటే సరిపోతుంది. అదే మళ్ళీ అవి సపరేట్గా ఫోన్ పే గూగుల్ పే అని రాసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకే, వాళ్ళు ఏ రకంగా పంపించినా మీ అకౌంట్లోకే, మీకు ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో ఆ బ్యాంకులకే మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు మీకు సిండికేట్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్ రెండు ఉన్నాయనుకోండి, మీరు ఏదో ఒక బ్యాంక్ వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు ఏదో ఒక బ్యాంకులో మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్ ఏదైతే అడగాలి. సిండికేట్ అది బ్యాంక్ అడగాలి, ఒకటి కాదు, ఒక 2, 3, 4, 5 ఉన్నప్పుడు కూడా అడుక్కోవాలి, అడిగితేనే మనకి అడిగితేనే మీకు, మీరు ఇచ్చేటప్పుడే మీకు తెలియాలి మీరు ఏది ఇస్తున్నారు కస్టమర్కి అనేది. ఓకే, సో అదే అట్లా పంపించినప్పుడు మీరు బ్యాంకుకి వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకుంటే అన్ని బ్యాంకులు ఏ రోజు ఏ డేట్లో ఏ అమౌంట్ అనేది తెలిసిపోతుంది. ఆ అమౌంట్కి దీనికి ఈక్వల్ అవ్వాలి, అదే ఈ కాన్సెప్ట్. ఓకే, ఏ బ్యాంకులో పోయినామండి అనవసరం, ఆ స్టేట్మెంట్ తీసుకుని మీరు ఇక్కడ మ్యాచ్ చేసుకోవాలి. డేట్లో ఫాల్ట్ ఉంటే డేట్లు మార్చుకోవాలి. ఓకే 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 సార్. ఇప్పుడు చూడండి, మనకి బ్యాంకింగ్లోకి వెళ్దాం. బ్యాంకింగ్లోకి వెళ్ళి బ్యాంక్ రీకన్సిలియేషన్, సిండికేట్ బ్యాంక్. ఓకే, చూడండి, సిండికేట్ బ్యాంక్తో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ, డేట్స్, పర్టిక్యులర్స్, వోచర్ టైప్, ట్రాన్సాక్షన్ టైపు, ఇన్స్ట్రుమెంట్ డేట్, డెబిట్ అండ్ క్రెడిట్. సో ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ కంపెనీ బుక్స్, అమౌంట్స్ నాట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్, బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్. సో టోటల్ అమౌంట్ ఈక్వల్ అవ్వాలి. ఇక్కడ 1,04,000 పైన ఏమో 81 ఉంది, ఇక్కడ ఇది ఉంది, రెండు మ్యాచ్ అవుతాయి, ఇక్కడ ఈక్వల్ అవుతాయి, అది మనం చేయాలి. ఓకే, ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ డేట్ ఉంది అంటే మనం ఎంటర్ చేసిన డేట్. నువ్వు బ్యాంకుకి వెళ్తే బ్యాంకు కూడా ఒక డేట్ ఇస్తుంది. నువ్వు 2వ తేదీ బ్యాంకు మీరు డిపాజిట్ చేశారనుకోండి, అది ఇమీడియట్గా పడుతుంది అంటే పడదు, 1 డే అటు ఇటు, 3 డేస్ అటు ఇటు అట్లా పడుతుంది. సో ఆ డేట్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చుకోవాలి మీరు. ఓకే, యూనియన్ బ్యాంక్ దీంట్లో కూడా సేమ్ అంతే, 8,75,000 బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, 5,98,500. సో బ్యాంక్ మనకి ఏదైతే డేట్ ఇస్తుందో అప్పుడు వేసుకున్నప్పుడు మనకి ఈక్వల్ వస్తుంది. మీ అకౌంట్ లో పడిన డేట్ ఉంటుంది, మీ అకౌంట్ లో పడిన డేట్, ఆ డేట్ ఇక్కడ తెచ్చుకోవాలి. ఓకే, మీరు స్టేట్మెంట్ అడిగితే వాళ్ళే ఇస్తారండి, అది తీసుకుంటే అయినా మనం కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదండి. యువర్ చాయిస్ ఎట్లా చేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు. చూసుకుంటాం. తర్వాత వాటిని మనం అన్రీకన్సిల్లో ఉన్నాయా, రీకన్సిలేషన్ ఉన్నాయో చూసుకున్నాం. చెక్ రిజిస్టర్లోకి వెళ్తే ఇక్కడ ఉంటాయి. సిండికేట్ బ్యాంక్ సంబంధించి 3 ఉన్నాయి అన్రీకన్సిల్లో, యూనియన్ బ్యాంక్ సంబంధించి 7 ఉన్నాయి. ఈ అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్కి మారాలి. ఓకే, ఇప్పుడు చూడండి, సిండికేట్ బ్యాంక్ అదే మన డేట్లు మార్చడానికి యూజ్ చేస్తాం. ఓకే ఓకే, డేట్స్ అది. ఇప్పుడు అన్రీకన్సిల్ చూడండి, రీకన్సిల్ రైట్ సైడ్ లో రీకన్సిల్ ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. మనం ఇంతకుముందు వెళ్ళిన ప్లేస్కే వెళ్తుంది. ఇక్కడ డేట్లు ఇవ్వండి. ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి డేట్లు మారవు కాబట్టి నేను నెక్స్ట్ మంత్ ఇస్తున్నాను 1/5. ఓకే, సో మే ఉంది, జూన్ 1/6 మంత్ గ్యాప్ ఇస్తున్నాను నేను. ఓకే, ఆగస్ట్, సెప్టెంబర్, నవంబర్. చూడండి, అన్రీకన్సిల్ నుంచి రీకన్సిల్ చేసేది. అవును, ఇప్పుడు సిండికేట్ యూనియన్ బ్యాంక్ తీసుకున్నాం. సో మనం ఒక చెక్ బుక్ కి ఎన్ని ఉంటే అవన్నీ మనకి ఎంట్రీ అయిపోతాయి దీంట్లో, ప్రతిదీ కూడా. ఆడిట్ కూడా మనం చెక్ నెంబర్స్ ఇవ్వాల్సి వస్తుంది కదండి. అవును,
సో, అప్పుడు ఇదొకటి బ్యాంక్ ఇది ఒకటి ఓపెన్ చేసిస్తే మనకన్నీ అర్థమై సరిపోతుంది. హ్మ్. చూసారా? అన్‌రీకన్సిల్డ్ లోంచి రీకన్సిల్‌కి అయిపోయినాయి అన్నీ. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. వెతుకుతాం కావాలంటే. హ్మ్. బ్యాంక్ రీకన్సిల్‌కి వెళ్తే ఏమైనా పెండింగ్ ఉన్నాయో చూడండి. ఒకటే హ్మ్. ఒకటి పెండింగ్ ఉంది. ఓకే. సో, అవును. చూడండి. బ్యాలెన్స్ యాస్ పర్ బ్యాంక్. బ్యాలెన్స్ హ్మ్. యాస్ పర్ ఓకే. మనం ఇక్కడ హ్మ్. ఒరిజినల్ కాదు కాబట్టి ఒక డేట్ అట్లో ఇటు ఉంది. మీకు రియల్ అకౌంట్ దాంట్లో అయితే గన 100% ఈక్వల్ అయిపోతాయి. హ్మ్. స్టేట్ బ్యాంక్. దీంట్లో కూడా ఒకటి మిగిలింది. ఓకే. హ్మ్. హ్మ్. బ్యాలెన్స్ టోటల్ 81,000 ఈక్వల్ అయిపోతాయి. హ్మ్. అన్‌రీకన్సిల్ నుంచి రీకన్సిల్‌కి ఇట్లా మార్చడం జరుగుతుంది. ఈ విధంగా ఓకే. మనము బీఆర్ఎస్ అనేది చేస్తాం. బీఆర్ఎస్ ఓకే. ఇప్పుడు అనేది నేను ఈ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఇది ఇచ్చారు. మాది పాత చెక్ కంప్లీట్ అయిపోయిందంటది గదా! అవునండి. సో, దాన్ని నేను ట్రై చేయొచ్చంటారా? ట్రై చేయండి. అంతే కదా! ఓన్లీ పాత ఫస్ట్ డూప్లికేట్‌గా చూడండి. ఆ! ఫస్ట్ డూప్లికేట్‌గా చేసుకొని మీ ఒరిజినల్ దాంట్లో ఎంటర్ చేసుకోండి. హ్మ్. అహా! ఒరిజినల్ ఓకేనా? అని కాదు. నేను ప్రాక్టీస్ కోసమే అడుగుతున్నాను. ప్రాక్టీస్ అలా కోసమే వస్తదా అని, అలా వస్తదా అని ట్రై అడిగాను. ట్రై చేయండి మేడం. ఆ! నేను చెప్పడానికి మీరు ఓన్‌గా ట్రై చేశారంటే మీకే క్లారిటీ వస్తది. యాహ్! యాహ్! ఆ! 100%. ఓకేనా? ఓకే. ఓకే. యాహ్! సో, ఇప్పుడు నేను జస్ట్ ఒక ప్రాసెస్ నేను ఇచ్చాను. దాన్ని హ్మ్. బట్టి మీరు చేశారంటే ఆటోమేటిక్‌గా మీకే అర్థం వచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. ఓకేనా? నాకు వచ్చే వరకు కొంచెం టెన్షన్ ఉంటుందిలెండి. ఆ! అంతేలేండి. కొత్తగా నేర్చుకునేటప్పుడు ఎవరికైనా ఉంటుందండి. డోంట్ వర్రీ. వస్తది. ఆటోమేటిక్‌గా వస్తది. ఓకేనా? బై ప్రాక్టీస్ యాహ్! వస్తదిలెండి. వస్తుందండి.